దేవుని యొక్క లేఖన భాగము మనతో ఏం మాట్లాడుతూ ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. చూడండి, చాలా చక్కగా, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మం. ఏం చేయాలి? మన జీవితాల్లో మనము మన తల్లిదండ్రులకు లోబడడం నేర్చుకోవాలి. అదేదో సామెత పెట్టారు, కానీ అది కాస్త విరుద్ధంగా పెట్టారు. దాన్ని చాలా మంది అనుసరిస్తూ ఉంటారు ఈ కాలం. ఏమేమి పెట్టారు? తల్లి, తండ్రి, ఆ తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎంత బాగుంది! తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దైవం లాస్టోడా? దైవం లాస్టోడా? మొదట తండ్రి, దేవుడు కావాలి మనకు, తరువాత తల్లి, తండ్రి, ఆ తరువాత గురువు. కాబట్టి మనిషి జ్ఞానం అనేది దేవుని మించిపోలేదు. కానీ మానవుడు తనకు తాను ఏమనుకుంటాడంటే నేనే పెద్ద జ్ఞానిని అనుకుంటాడు. ఈ కాలం ఉండే పరిస్థితి అదే. బైబిల్లో 2 ముక్కలు రాగానే అయిపోయా, ఇంకా నేనే పెద్ద పోటుగాడిని అనుకుంటాడు. సాధారణంగా నాకంతా తెలిసిపోయిందిగా అనుకుంటాడు. కాదు, జాగ్రత్త సుమ. అలా అనుకునేటువంటి జీవితం ఎలా ఉంటుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది. నేను వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. తన దృష్టికి తాను ఏదైతే అనుకుంటాడో అదే కరెక్ట్ అని ఎవడైతే అనుకుంటాడో అది వాణిని మరణానికి తీసుకెళ్తుందని వాక్యంలో ఉంది. చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకునే పాఠం చాలా గొప్పది. చూద్దాం ఒకసారి. చూడండి దయచేసి, ప్రసంగి గ్రంథం, ప్రసంగి 8వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 8:8 ఏమంటుంది? గాలిని విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌత్యము దానిని అనుసరించు వారిని తప్పింపదు. ఎంత చక్కగా ఉంది! తల్లి తండ్రికి లోబడాలి, తల్లి తండ్రి మాట వినాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనం వినటంలో మనకు ఆశీర్వాదం. అయితే వాక్యం ఏమో సెలవిస్తా ఉంది అంటే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. గాలి విసరకుండా ఎవడైనా చేయగలడా? గాలి మీద నిజంగా ఎవరికైనా అధికారం ఉందా? మరణ దినము ఎవరి వశము అయితుందా? ఎవడన్నా చెప్తే మరణము చెప్పకుంటే అట్లేమన్నా ఉందా? ఆ తర్వాత ఏమంటాడు? ఈ యుద్ధమందు విడుదల దొరకకుండా దౌత్యము దాన్ని అనుసరించు వారిని తప్పింపదు. దౌత్యము అంటే చెడు బ్రతుకు. ఎప్పుడైతే దాన్ని అనుసరించి నాకు మంచి తెలివి ఉందిలే, నాకు మంచి జ్ఞానం ఉందిలే, నేను బయట చెప్పలేదు కానీ బైబిల్ పట్టుకునే నుంచి చెప్తా ఎక్కువ. బైబిల్ పట్టుకుంటానే అయిపోయా మనోడిగా ఏమైపోతాడు? సస్సుడు అయిపోయినాడు అనుకుంటారు. నో, దాదాపు 99 మంది నోటికి చెడు ఆలోచన కలిగి ఉన్నారు. సేవకులైనంతే. ఈరోజు మ్యాక్సిమం సేవకులంతా ఏం కావాలని కోరుకుంటారు? డబ్బు కావాలి, పబ్లిసిటీ కావాలా, నేను కనపడాలా, హోదా కావాలా, అగ్రస్థానం కావాలా,
దాన్ని ఏమంటారు? స్వార్థం అంటారు. దాన్ని ఏమంటారు? దౌష్ట్యము అంటారు. దాన్ని ఏమంటారు? దుర్మార్గము అంటారు. లోబడే స్వభావం లేదు మనలో. కాబట్టి దేవుడు అంటున్నాడు, గనుక మరణ దినము ఎవరికి వశము కాదు. నువ్వు ప్రభు నమ్మినా చావాల్సిందే, నమ్మకపోయినా చావాల్సిందే. నమ్మినట్లయితే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోతే వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే ఇక ఎన్నటికీ చనిపోడు అని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో అదే అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 4లో. కాబట్టి మన జీవితంలో ప్రభువునందు మనము జీవించడానికి లోకములో చనిపోవాలి. అట్లా ఎవడు చావడం లే, దొంగలు అయిపోయినారంతా. వారికి కొమ్ము కాస్తారు ప్రజలు. ఎందుకని? తీయగా మాట్లాడతాడు మనోడు. ఇంటికి పోయి టీ ఇచ్చినారంటే ఇంటికాడ ఒకవేళ ఇంటికి పోయినాడు విజిట్ చేసడానికి, టీ ఇచ్చినాడు. అబ్బా అక్క బల్లెక్క టీ ఎంత బాగా చేసినావు అక్క పొగుడుతారు. అక్క ఇంకా ఐస్ అయిపోతుంది. అబ్బా నన్ను మెచ్చుకున్నాడు పాస్టర్ గారు అని చచ్చాక దిక్కు తెలక. ఇద్దరు చీకట్లోనే ఉంటారు ఇంక అంతే, అంతకు మించి ఏం ఉండదు అక్కడ. కాబట్టి మన బ్రతుకట్లు అయిపోయింది. ఎందుకంటే నిలబడుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు కాడు అక్కడ. కానీ నడక కావాలి, నడక, పరిశుద్ధమైనటువంటి నడక మనకు అవసరం. ఆ నడకను మనం సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. అందుకే అంటున్నాడు, పిల్లలారా ఏం చేయాలి? మీ తల్లిదండ్రులకు ఏ విధంగా? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలి? నువ్వు లోబడాలి అంటున్నాడు. విధేయులై ఉండుడి అంటే లోబడండి అంటున్నాడు. ఎందుకు లోబడాలి? చూద్దాం ఆ మాటను ఒక్కసారి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ అధ్యాయము ఉంది. ఇరవయవ అధ్యాయము 28వ వచనం. 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని చేత అధ్యక్షులనుగా కాయుట ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఏమైంది పరిస్థితి ఇక్కడ? ఆ సంఘం ఎవరిదంట? మన అపసొత్తు కాదు, మనంగా సంపాదించింది. మన చేత కాదు సంఘాన్ని సంపాదించడం, అది దేవుని ఏర్పాటు. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నువ్వు నేను రక్తం కార్చలే, డబ్బుకు ప్రయాసపడుతున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. పిల్లలు పుట్టాలి అంటే భార్య భర్తలు ప్రయాసపడాలి. పిల్లలు పుట్టాలి అంటే దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం లేకుండా పిల్లలు లేరు. కాబట్టి దేవుడు నీ కొరకు నా కొరకు నీవు నేను ఫలించాలని తనేం చేశాడు? తన యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కొన్నాడు. ఇది మనం మర్చిపోతాం. ఇది మర్చిపోయి నేను 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 అన్నటువంటి స్వభావానికి బానిసైపోయి ఈరోజు సేవలు జరుగుతున్నాయి, పరిచయాలు జరుగుతున్నాయి. వాడే బాగుంటాడు లోకానికి. లోక
కానీ దేవుడైతే దేవుణ్ణి లోకము ద్వేషించింది, కానీ దేవుని యందు జీవించే వ్యక్తిని కూడా లోకము ద్వేషిస్తుంది. చాలా స్పష్టంగా రాశాడు దేవుడు. లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నిన్ను ద్వేషించింది, అంతే. ద్వేషించింది నిన్ను కాదు, నన్ను అంటాడు దేవుడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన మాటలు మనం వినటం మన భాగ్యం. అందుకే అంటాడు నీ తల్లిదండ్రి మాట. తల్లి అనగా సంఘము, తండ్రి అనగా దేవుడు. ఈరోజు తల్లిదండ్రులకు లోబడం లేదు. పిల్లలు లోబడుతున్నారా? భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తల్లిని దూషిస్తారు, తండ్రిని దూషిస్తారు. ఇక ముసలోళ్ళు అయిపోయినారంటే వాళ్ళని లెక్కలనే వేసుకోరు పిల్లలైతే. ఎందుకని? వీళ్ళు ముసలోళ్ళు అయిపోయినారంటే పిల్లలను పెంచింది ఎవరు పెంచారు? బాధనిస్తుంది నాకైతే ఈ విషయంలో అనుకుంటే. వాళ్ళ తల్లిదండ్రి కాదా? వాళ్ళ తల్లిదండ్రి నేను పుట్టించి పెంచి పెద్ద చేసింటే కదా నువ్వు ఇంత వయసుకు వచ్చావు, ఎవరిస్తుని అయ్యావు. కానీ దేవుడు అంటున్నాడు నీ తల్లిని ఏం చేయాలి? నువ్వు సన్మానించడం నేర్చుకోవాలి. మనం అది నేర్చుకోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. చెప్పుతున్నా, నీవు ఏమన్నా నేర్చుకునేవా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. చాలా వరకు నా జీవితంలో అది నేర్చుకుని ఇంతవరకు కొనసాగించాను. ఇది నా సాక్ష్యం. నేను ఏ రోజు నా తల్లిని ఒప్పించడానికి నేను ఇష్టపడలే. నా తండ్రిని ఒప్పించడానికి ఇష్టపడలే. వారు ఏదైతే నాకు చేశారో అది నాకు ఆశీర్వాదకరం. నాకు నేర్పించారు, నాకు బోధించారు. ఈనాటికి కూడా ఆ మాటలు నాలో ఎప్పుడు ఎంగురుమంటూ ఉంటాయి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి. ఈరోజు నేను అనుభవించే అనుభవాన్ని నా తల్లి నాకు ఏ రోజు చెప్పింది, ఇది ఇట్లుంటుంది నీ జీవితం అని. ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం, వాస్తవం అది. కానీ మనం మర్చిపోతాం కదా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నీ తండ్రిని సన్మానించాలి. చూడండి, కీర్తనకారుడు గారు మోషే గారు ఒక ప్రార్థన చేశాడు. చూద్దాం ఆ మాటలు ఒకసారి. కీర్తనలు 90వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. 5-6 వచనాలు చదువుకుందాం. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారు. మన బతికిందే. మానవ బ్రతుకు ఎట్లా ఉంది? గడ్డిలాగా ఉంది. ఇది మానవుడు గ్రహించడంలే. నేను బహుశా నేర్పినాను, నేను పెద్ద చదవని అయిపోయినాను, నేను పెద్ద డాక్టర్ అయినాను, ఇంజనీర్ అయినాను అని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు అసలు ఆ బిజీలో ప్రార్థనే మర్చిపోతున్నారు, దేవుడే మర్చిపోతున్నారు. నిజమైనటువంటి అసలైనటువంటి తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. శారీరకంగా ఉన్న తల్లిదండ్రులు అప్పుడే మర్చిపోతారు. ఇందులో సందేహం లేదు. ఎప్పుడైతే నిజ తండ్రిని నువ్వు గుర్తిస్తావో నీ తల్లిదండ్రిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ఇది వాస్తవం. గనుక అంటున్నాడు, ఎట్లుంటుంది నీ బ్రతుకు అంటే గడ్డిలాగా ఉంటుంది. పొద్దున్నే చిగురిస్తుంది, సాయంత్రం అయ్యే వరకు ఏమైపోతుంది? క్షీణించిపోతుంది, వాడబారుతుంది, అది ఎండిపోతుంది. ఇది పరిస్థితి. ఇది మనిషి జీవితం. పుడతాడు, పెరుగుతూ వాడిపోతూ వస్తాడు, అంతే. ఇది మనిషి గ్రహించడం. కానీ దేవుడు గ్రహించినటువంటి వాడై ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపాడు.
యేసు ప్రభువు తానే స్వయంగా మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనమంతా వాడిపోకుండానట్లు, మనమంతా రాలిపోకుండానట్లు, మనమంతా మరణానికి వెళ్ళకుండానట్లు తన అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని చెందించాడు. ఇప్పుడే చదివామన్నమాట. విలువ పెట్టి కొనబడినటువంటి జీవితం, తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి జీవితం మనది. మనం ఇప్పుడు నేను అనే హక్కు మనకు లేదు, కానీ మ్యాక్సిమం అంటారు. అనడం వల్ల పాపం పెంచుకుంటూ ఉంటారు. నేను 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 అనే పదములో పాపము దినదినము పెరుగుతూ వస్తుంది. ఇది విషయం. కాబట్టి తండ్రిగా, దేవుని కుమారుడుగా మానవాళిని రక్షించడానికి తన పని ఏం చేశాడు? తన స్వరక్తాన్ని దారిపోశాడు. కొందరు అంటుంటారు తల్లిదండ్రులు, రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డవురా అంటారా అనరా? ఆ పదం వాడతారు కదా. ఎందుకు వాడతారు అంటే ఆ రక్తం యొక్క విలువ లాంటిది, అది మర్చిపోతాడు మనడు. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, మగోళ్ళే చెడ్డోళ్ళు ఉన్నాయి, నేను ఆడోళ్ళు ఇంకా భయంకరంగా ఉన్నారు చెడ్డగా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించకుండా మనము నిజంగా నడుచుకునే నడక మేరకు యోబు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. యోబు భక్తుడు అంటున్నాడు. పరిస్థితి మేరకు ఏమైంది అంటే, యోబు చాలా మంచివాడు. యోబు చాలా మంచివాడు, దేవునికి లోబడినవాడు, పిల్లల కొరకు ఎంతగానో ప్రయాసపడినవాడు. పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని భయపడి ప్రతిరోజు ఏం చేసేవాడు? దేవునికి బలులు అర్పించేవాడు. పాప దోషము పోవాలి అని, నా పిల్లలు పాపము సోకకూడదు అన్నటువంటి ఆశ కలిగినటువంటి వాడు. అలాంటి పరిస్థితి మేరకు యోబు అంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చదువుకున్నాం మరొకసారి. ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకు, ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్న ఆకు. తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఎండిపోయిన చెత్తను తరుముదువా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. గనుక చూడండి, దయించి 26వ వచనం. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. ఏ కాలపు? బాల్యకాలపు. వాస్తవానికి దేవాది దేవుడు మన బాల్య స్థితిని గుర్తించి మనకు తీర్పు తీరుస్తే మనం తట్టుకుంటామా? తట్టుకోలేదు. కానీ యోబు తన బాధలో, తన వేదనలో ఆయన అంటున్నాడు, అయ్యా నేను చిన్నప్పుడు చేసిన పాపాన్ని బట్టి నన్ను శిక్షిస్తున్నావా? చూడు, ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు నేను ఎంతో చెడుగా ఆలోచించాను, చెడుగా నడుచుకున్నాను, ఎంతో చెడుగా మాట్లాడాను. అవన్నీ నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు నాకు శిక్ష విధిస్తున్నావా? ఎవరు శిక్ష విధించేది? తండ్రి. తండ్రి శిక్షణ లేకపోతే తండ్రి శిక్షింపని కుమారుడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రి శిక్షించిన కుమారుడు
జ్ఞానము గలవాడగను. తండ్రి శిక్ష లేకపోతే జ్ఞానవంతులను కాలేడు. తండ్రి శిక్షింపని కుమారుడు జ్ఞానవంతుడు కానేరడు. గనుక తండ్రి శిక్షణలో మనము పెరిగినట్లయితే మన తండ్రి శిక్షణ ఎలా ఉంటుంది? తండ్రి శిక్షణ చాలా చక్కగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, చూసేదానికి అనుభవిస్తే ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తాను, చిన్న కథ. ఇద్దరు అక్క తమ్ముడు ఉన్నారట. అక్క తమ్ముడు ఉంటే వాళ్ళ నాయన పాపం డ్యూటీకి వేస్తాడు, ఏదో అలా కావాల్సిన తెచ్చిపెడతాడు. ఆ తర్వాత ఇంట్లో ఏదో ఒకటి గాజు పాత్ర తెచ్చిపెట్టారు. అక్కడ తెచ్చిపెడితే పరిస్థితి ఏమైపోయింది? తమ్ముడు ఆడుకుంటూ ఆ కర్ర తగిలేదో బాల్ తగిలేదో ఆ గాజు పాత్ర తగిలింది, గాజు పగిలిపోయింది. ఎవరు చూడలే. మనోడు అనుకున్నాడు నన్ను ఎవరు చూడలేని ఎవరో తీసి ఎత్తి బయట పారేసినాడు. వాళ్ళక్క చూస్తా ఉండే చోటు నుంచి. పారేసిన తర్వాత, రే తమ్ముడు ఇడనే పాత్ర ఏంది అన్నాడు. ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుసా? ఏం నాకు తెలుసు అనుకునేవా? పగలగొట్టి ఎత్తి మెల్లిగా పారేసినావు, నేను అన్నీ చూడలేదా? దో రాని నాయన చెప్తా. అక్క 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 చెప్పాకక్క, నాన్నకు చెప్తే నాన్న కొడతాడక్క, చెప్పాకక్క అని చెప్పినట్టు వింటావా? వింటానక్క. ఇప్పుడు అక్క ఏం చేసింది? పవర్ వచ్చింది ఇప్పుడు అక్కకు. ఎవరి మీద? తమ్ముని మీద. ఇక తమ్మునికి చెప్తా ఉంది, రే ఆ పని చేయిపో, ఈ పని చేయిపో. ఏందక్క? రే చెప్తా నాన్న కట్టది. పాపం భయపడేది వాడు చేస్తున్నాడు. ఒక రోజు చేసినాడు, రెండో రోజు చేసినాడు, మూడో రోజు ఏం చేసినాడు? చేయలేక ఏం చేసినాడంటే నేను చేయకపోన్నాడు. నేను చేయలేనక్క అన్నాడు. రెండో రోజు సాయంత్రానికి వాళ్ళ ఆయన డ్యూటీ నుంచి వస్తా ఉంటే పాపం ఏడ్చుకుంటూ ఎదురుగా నిలబడ్డాడు. వాళ్ళ అక్కలేదు అప్పుడు. ఏనా అట్లున్నావు ఏరా అని వాళ్ళ ఆయన అడిగాడు. అడుగుతానే అన్నాడు, ఏం లేదన్నా, నా చేతితో అది పగిలిపోయింది, అందుకే అన్నాడు. ఏంటి పగిలిపోయింది? ఆ గాజు గ్లాసా? పగిలిపోయింది, ఇంకొకటి వేస్తాంలే అన్నాడు. చూసావా తండ్రి ఏమన్నాడు? పగిలిపోయింది లేదన్నా, ఇంకొకటి తెస్తాంలేరా అన్నాడు. అంటేనే ధైర్యం వచ్చేసింది మనకి. ఇక వాళ్ళ అక్క మూడో రోజు వచ్చి పని చెప్పడం మొదలుపెట్టింది. చేయను అన్నాడు. ఎందుకు అన్నాడు? నాయన ధైర్యం ఇచ్చేసినాడు, తండ్రి ధైర్యం ఇచ్చేసినాడు. తండ్రికి భయపడేవాడు, తండ్రి ధైర్యం ఇచ్చాడు. రే నాన్న చెప్తా, చెప్పుకోపో అన్నాడు. ఏం రా ఇద్దరు చెప్పుకోపో అన్నాడు. చూడనా అయితే మళ్ళీ బా అన్నాడు వాళ్ళ నాన్న. నువ్వు చేసుకోపో నీ పని అన్నాడు. ఫినిష్. కాబట్టి మన తండ్రి ఏం చేశాడు మన కొరకు అంటే, మనము చేసిన ప్రతి తప్పును అక్కడ ఒక గ్లాస్ కోసము తండ్రిని ధైర్యంగా పొందాడంటే, మనము చేసిన ప్రతి పాపాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షించకుండా ఏం చేశాడు? మన శిక్ష యావత్తు తనపైన వేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనకు ఆ ధైర్యం వచ్చింది, ఈరోజు మనకు ఆ సాహసం వచ్చింది, ఈరోజు మనకు క్షమాపణ వచ్చింది, ఈరోజు మనకు రక్షణ వచ్చింది, ఈరోజు మనము తల్లిదండ్రికి లోబడే వారిగా ఉన్నాము. కాబట్టి తల్లిదండ్రికి మనము లోబడిన వారముగా జీవిత యాత్రను అనుభవించడంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, ఉన్నటువంటి ధైర్యము, ఉన్నటువంటి సాహసము, ఉన్నటువంటి గొప్పతనము ఎక్కడ లేదు. చిన్న పిల్లలు నడుస్తూ ఉంటారు, తల్లిదండ్రి చేతులు పట్టుకొని పోతా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది పిల్లలకి. మనకి ఏం కావడదు ఇక లోకం. మర్చిపోతారు, పెద్దోళ్ళు అయినాక అన్ని మర్చిపోతారు. తల్లిలే తండ్రిలే. ఏం కారణం? పెద్దోళ్ళు అయిపోయినారు. జాగ్రత్త. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అవన్నీ మర్చిపోయి నీ తల్లిని దూషించటం, నీ తండ్రిని ద్వేషించటం నీకు తగునా? నీ తండ్రి మన దేవుడు కాడా? నీ తల్లి హోదా సంఘం కాదా? ఎలా మర్చిపోతున్నావు నీ జీవితంలో? రక్తం ఇచ్చాడు నీ కోసం అంటున్నాడు దేవుడు. కాబట్టి
అలాంటి తండ్రిని మనము ఆరాధించటం, అలాంటి తండ్రిని మనము ఘనపరచటం మన భావ్యం. అందుకే భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నాం. ఏమంటాడు? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత విధేయుల మీదకి వచ్చు. ఇది సంగతి. విడిచిపెట్టు. నువ్వు ఏ రీతిగా నడుచుకుంటున్నావో, ఏ చెడు ఆలోచన కలిగి జీవిస్తున్నావో వాటిని విడిచిపెట్టు. అప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు నీ దేవుడు నిన్ను క్షమించి నీ జీవితాన్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు, జీవింపజేస్తాడు, క్షమిస్తాడు. ఇక మీదట వాటికి చోటు ఇవ్వకుండా నీ జీవితాన్ని మార్చుకో. ఇది శిక్షణ, మన తండ్రి మనకిచ్చే శిక్షణ. ఈ శిక్షణను మనం మర్చిపోతే దేనికి పనిగా. చాలా మంది ఈరోజు గర్విష్ఠులై తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉంటారు. ఏం సంపాదిస్తారు? రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కోరుకుంటారు, నాశనానికి సిద్ధమవుతారు, నరకానికి వెళ్తారు. అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి నరకయాతనకు వెళ్ళకుండాట్లు దేవాది దేవుడు తన బిడ్డల విషయంలో ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడై, దయ కలిగినటువంటి వాడై, తన యొక్క అమూల్యమైనటువంటి తన యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపి ఏం చేశాడు? నీకోసం నా కోసం బలి ఇచ్చాడే. ఎలా మర్చిపోతావు నీ తండ్రిని నువ్వు? ఎలా మర్చిపోతావు నీ తల్లిని నువ్వు? ఆ యొక్క స్పర్శ కలిగినటువంటి తల్లిదండ్రి తన బిడ్డలకు మంచి బోధ నేర్పిస్తారు. ఎప్పటికైనా నేను అది ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటా. నా తల్లి అలాంటి బోధ నాకు చేసింది, నా తల్లి నన్ను అలాంటి బోధలో పెంచింది. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఏమంటాడు చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చాలా చక్కగా అన్నాడు. 4వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రులారా నీ పిల్లలకు కోపం రేపుగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ప్రభు యొక్క శిక్షణ కావాలి. ప్రభు యొక్క శిక్షణ ఎలా ఉంటుంది? తల్లి తండ్రికి లోబడి బ్రతికినటువంటి జీవితం యేసు ప్రభువుది. ఇక ఆయన కంటే మించిన వాళ్ళమో మనము గర్వించడానికి? మనకు నేర్పించే బోధ అది. లోబడ్డాడు కాబట్టి ఆశీర్వాదం పొందాడు, లోబడి బ్రతికాడు, తండ్రిని ఆశ్రయించాడు, తండ్రి చెప్పిన మాట విన్నాడు, పోయి ప్రాణం పెట్టాలి అన్నాడు, పెట్టాడు. నీ చిత్తమే అన్నాడు, నీ చిత్తమే, నీ ఇష్టం. మన జీవితంలో కూడా అది నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు మనకు చేసిన గొప్ప ఆధిక్యత మరి మనం మర్చిపోకుండా మన తండ్రిని మన తల్లిని సన్మానించే వారముగా, తండ్రి బోధకు మనం లోబడిన వారముగా, మన కొరకు మన తండ్రిగా, మన దేవుడుగా మన కొరకు చేసిన తన యొక్క బలియాగా పునరుత్థాన జీవితం మనకు ఆదర్శప్రాయంగా ఉంది కనుక ఆయన మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం, కనపరుచుకుందాం. దేవుడి మాటలు ఆయన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక.